వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. డిఎస్సి పైన మాటల యుద్ధం సాగుతోంది. ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి 2 ఏళ్ల సభలో మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన తొలిసారిగా డిఎస్సి అంశం పైన మాట్లాడారు. సో గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో 2025 డిఎస్సి పైన వైసీపీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ గతంలో ట్వీట్ చేశారు. నిన్న ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా కూడా దీనిపైన అనేక విమర్శలు చేశారు. డిఎస్సి సంబంధించి పేపర్ లీక్ అయిందని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన స్పోర్ట్స్ కోటా పేరుతో గోల్మాల్ చేశారు. ఇట్లా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో దీన్ని ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ఇది నిరుద్యోగులకు రీచ్ అవుతుంది, వారిని రెచ్చగొట్టచ్చు అనేటువంటి ఆలోచన, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేశారు అనేటువంటి ఒక లోపల ఒక ఈర్ష, దుగ్ధ, వీటన్నిటితోన మరి తెలియదు. కానీ డిఎస్సి పైన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదా పార్టీ అధ్యక్షుడు జగన్ గత కొద్ది రోజుల నుంచి పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు, అనేక అంశాలని ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో దానిపైన చాలామంది అధికారులు క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఏకంగా ఇవాళ లోకేష్ చాలా క్లియర్గా ఇదే అంశం పైన అడ్రస్ చేశారు. సో ఆరోపణలో విమర్శలో చేయడం కాదు, గతంలో మీరు చేయలా, మేము పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాం, ఇదే కాదు మళ్ళీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. ఎందుకంటే ఇచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన 200కు పైగా కేసులు, దాదాపు 226 ఏమో కేసులు మీరు వేశారు, అయినా కానీ ఆపలేకపోయారు, ఇకన కూడా ఆపలేరు అనేటువంటిది. ఇంతేకాదు బహిరంగ చర్చకు కూడా దీనికి సంబంధించి సవాల్ చేశారు. అయినా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరు ప్రస్తావించట్లేదు. కానీ సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి జగన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో డిఎస్సి సంబంధించినటువంటి విషయంలో దీనికి 16,347 పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. లక్షలాది మంది దీన్ని అప్లై చేసుకున్నారు, రాశారు. అయితే అందరికీ అవకాశం రాదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది, ప్రతి ఉద్యోగానికి చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో వచ్చినటువంటి వారికి లేదా నియామకమైనటువంటి వారికి సంబంధించిన విషయంలో, లేదా ఎవరైతే ర్యాంక్ వచ్చినటువంటి వారి పేరు కూడా లేదు, నవీన్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించడం, ఇది చేస్తూనే వస్తున్నారు. ఇది అసలు ఎండ్ లేని ప్రాసెస్ లాగా మారుతుంది గత కొద్ది రోజుల నుంచి చూస్తే. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులాగా పెట్టాలని కూడా చూస్తుంది, కొన్ని నిర్వహించారు కూడా. వైజాగ్లో ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు కావచ్చు, ఇట్లాంటి వారు. అదే ఇది కంటిన్యూగా చేస్తున్నారు. అయినప్పటికీ పదే పదే దీని మీద ప్రస్తావన రావడంతో లోకేష్ కూడా ఇవాళ రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు నిన్న జగన్ దీనికి సంబంధించిన విషయంలో మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు, కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కటాఫులు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు, వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పోయినాయి.
అసలు డిఎస్సి అంటేనే ఇంతకుముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టారు. మొత్తం ప్రక్రియనంతా సెంట్రలైజ్ చేసినారు. దానికి ఆన్లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. మెరిట్ లిస్టులు లేవు. రైట్, ఇది జగన్ చెప్తున్నటువంటిది. మెరిట్ లిస్ట్ లేవు, మార్కుల లిస్ట్ లేవు, ర్యాంకుల లిస్ట్ లేవు, ఏమీ కూడా డిస్ప్లే చేయకుండానే మొత్తం సెంట్రలైజ్ చేశారు తప్పు అనేటువంటిది. సో దీనికి సంబంధించి అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. సో దానికి తోడు మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి సుపుత్రుడు, ఆయనే మొత్తం ఇది చేశాడు అనేటువంటిది జగన్ ఆరోపిస్తున్నది. దీనిపైన తిరుపతిలో లోకేష్ ఏం మాట్లాడాడు ఇవాళ ఒకసారి చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ రైట్, ఇది ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా మళ్ళీ కూడా నిర్వహించి తీరుతామని చెప్తున్నటువంటి మాట. సో అసలు ఎందుకు జగన్ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు? సో దీని ద్వారా ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు? అవసరమైతే నేను కాక్రోచ్గా కూడా మారుతానని చెప్పి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. నేనే ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ అని కూడా అన్నారు. సో దీనికి సంబంధించి మరింత విశ్లేషణ చేద్దాం. మనతో పాటు శాసనమండలి సభ్యులు చిరంజీవిరావు గారు జాయిన్ అయ్యారు. అలానే